నమస్కారం. అద్దంకి న్యూస్ కి స్వాగతం. ఈరోజు ముఖ్యాంశాలు. అద్దంకిలో నూతన ఆర్టీఓ కార్యాలయాన్ని ప్రారంభించిన ఒంగోలు ఆర్టీఓ కె లక్ష్మీ ప్రసన్న. 10 మండలాలతో అద్దంకి రెవెన్యూ డివిజన్ గా ఏర్పాటు. అద్దంకి సర్కిల్ పరిధిలో అర్ధరాత్రి వేళ న్యూ ఇయర్ వేడుకలకు అనుమతి లేదన్న అద్దంకి సిఐ సుబ్బరాజు. అద్దంకి మున్సిపల్ కౌన్సిల్ అత్యవసర సమావేశం. 23 అంశాల ఆమోదం. అద్దంకిలోని R&B బంగ్లాలో నూతనంగా ఏర్పాటు చేసిన ఆర్డీఓ కార్యాలయాన్ని ఒంగోలు ఆర్డీఓ కె లక్ష్మీ ప్రసన్న బుధవారం ప్రారంభించారు. 10 మండలాలను కలిపి అద్దంకి రెవెన్యూ డివిజన్ గా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. లక్ష్మీ ప్రసన్నకు ఉన్నతాధికారులు ఇన్ఛార్జ్ ఆర్డీఓగా బాధ్యతలు అప్పగించారు. ఆర్డీఓ కార్యాలయ పరిధిలోని ఎంఆర్ఓలు ఉన్నారు. అందరికీ నమస్కారం. పరిపాలన వికేంద్రీకరణ మరియు అన్ని ప్రాంతాల సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మరియు ఉప ముఖ్యమంత్రి వర్యులు కొత్త జిల్లాలు మరియు 5 కొత్త రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారు. మన గౌరవ ఎనర్జీ మినిస్టర్ గారు శ్రీ గొట్టిపాటి రవికుమార్ గారి విశేష కృషి ఫలితంగా మన అద్దంకి కొత్త రెవెన్యూ డివిజన్ గా ఏర్పాటు చేయబడింది. ఈ అద్దంకి కొత్త రెవెన్యూ డివిజన్ లో 2 అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీస్ ఉంటాయి. ఒకటి అద్దంకి అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ, అనదర్ వన్ ఇస్ దర్శి అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ. ఈ మొత్తం 10 మండలాల్లో 5 మండలాలు చీరాల డివిజన్ నుంచి, 2 మండలాలు ఒంగోలు డివిజన్ నుంచి, అలాగే 3 మండలాలు కనిగిరి డివిజన్ నుంచి కలిపి మొత్తం 10 మండలాలతో అద్దంకి కొత్త రెవెన్యూ డివిజన్ గా ఏర్పాటు చేయబడింది. అలాగే ఇది అద్దంకి ప్రజల చిరకాల ఆంక్ష, కోరిక ఈ రోజుతో సఫలీకృతమైందని నేను నమ్ముతున్నాను. అలాగే అద్దంకి పట్టణానికి ఒంగోలు పట్టణం చాలా సమీపంలో ఉన్న కారణం చేత ప్రజల యొక్క వాళ్ళకి ఈజీగా ఉండడానికి అద్దంకి రెవెన్యూ డివిజన్ ని ప్రకాశం జిల్లాలో విలీనం చేయడం జరిగింది. కాబట్టి ఈ అద్దంకి కొత్త రెవెన్యూ డివిజన్ కి రెవెన్యూ డివిజనల్ ఆఫీస్ ని ఇవాళ స్థానికంగా ఉన్నటువంటి R&B గెస్ట్ హౌస్ లో ఏర్పాటు చేయడం జరిగింది, ప్రారంభించడం జరిగింది. అలాగే అద్దంకి రెవెన్యూ డివిజన్ లో ఉన్నటువంటి రెవెన్యూ సమస్యల్ని పరిష్కరించడానికి నూతనంగా ఇన్ఛార్జ్ గా నన్ను అలాట్ చేశారు గౌరవ కలెక్టర్ ప్రకాశం జిల్లా వారు. నిన్న ఈవినింగ్ ఆదేశాలు ఇచ్చారు. సో ఇక్కడ ఉన్నటువంటి రెవెన్యూ సమస్యల్ని సాల్వ్ చేయడానికి నా వంతు కృషి నేను చేస్తానని తెలియజేస్తాను. నూతన సంవత్సరం సందర్భంగా అద్దంకి సర్కిల్ పరిధిలో అర్ధరాత్రి వేళ న్యూ ఇయర్ వేడుకలకు అనుమతి లేదని అద్దంకి సిఐ సుబ్బరాజు మంగళవారం తెలిపారు. ట్రిబుల్ డ్రైవింగ్, డ్రంక్ అండ్ డ్రైవింగ్ చేయకూడదన్నారు. మైనర్లకు బైకులు ఇస్తే వారి తల్లిదండ్రులపై కేసులు నమోదు చేస్తామన్నారు. మద్యం తాగి అల్లర్లకు పాల్పడితే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. ముందుగా అందరూ కూడా శుభాకాంక్షలు, అదేవిధంగా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. రేపటి నుంచి అద్దంకి అంతా కూడా అద్దంకి కాన్స్టిట్యున్సీ అంతా కూడా ప్రకాశం జిల్లాలో పరిగణించబడి ఈ రాత్రి నుంచే ఈ రోజు నుంచే స్టార్ట్ అయింది. మా ఫంక్షన్ రేపటి నుంచి కూడా అద్దంకి ప్రకాశం జిల్లా కింద ట్రీట్ చేయబోతుంది. ఈ విషయాన్ని అందరికీ ముందుగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు 31st నైటు తల్లిదండ్రులకి మా వైపు నుంచి విజ్ఞప్తి ఏంటంటే ఎవరు కూడా మీ పిల్లలకి వెహికల్స్ ఇచ్చి ముగ్గురు ఎక్కే విధంగా రోడ్డు మీద పంపొద్దండి. దయచేసి గమనించండి. పిల్లలు ముగ్గురెక్కి ట్రిపుల్ రైడ్ చేయటం, లేకపోతే కేసులు కట్ చేయడం, కేకలు వేస్తూ తిరగటం, ఆ బలకి సైలెన్స్లు పీకి శబ్దాలు వేసుకుంటూ పెద్ద శబ్దాలు వేసుకుంటం ఎంజాయ్ చేయొచ్చు, కానీ అది కొంతవరకే పర్మిట్ ఉండాలి. అది మితిమీరి కనుక ఎంజాయ్ అనేది మితిమీరితే ప్రమాదం దారిస్తే అది చాలా నష్టం కలిగించే అవకాశం ఉంటుంది. దయచేసి ఎవరు కూడా మీ పిల్లలకి అలాంటి అవకాశం ఇవ్వకుండా దగ్గరుండి వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎటు వెళ్తున్నారు, ఎంతమంది వెహికల్స్ ఎక్కి ట్రై చేస్తున్నారు అని గమనించండి. ముఖ్యంగా చిన్న మైనర్ పిల్లలకైతే బళ్ళు ఇవ్వద్దని కోరుతున్నాం. అదేవిధంగా ఎవరు కూడా మద్యం సేవించి రాత్రిపూట రోడ్డుపై తిరగొద్దు. దయచేసి మీ దగ్గర మీకోసం మీ కుటుంబ సభ్యులు అందరూ కూడా ఎదురు చూస్తుంటారు. పండగ ఇది అందరూ కూడా హ్యాపీగా జరుపుకోవాలి. మనకి ఏ సినిమా ఇన్సిడెంట్ జరిగి ఏదన్నా లైఫ్ రిస్క్ అయితే ఆ కుటుంబం ఎంతో బాధపడే అవకాశం ఉంటుంది. అదొకరు గమనించి డ్రంక్ అండ్ డ్రైవ్ చేయొద్దు. ఎవరు కూడా ముగ్గురు పిల్లలు చిన్నపిల్లలకి డ్రైవ్ చేయొద్దు. చిన్నపిల్లలకి అసలు బళ్ళు ఇవ్వద్దు. ఎవరు కూడా ర్యాష్ డ్రైవింగ్ చేయొద్దు.
ఈ రోజు జాగ్రత్తగా ఉండి రేపు పండుగ రోజు అందరూ కూడా అన్ని కుటుంబాల్లో కూడా హ్యాపీగా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాం. దయచేసి అలాంటి అవకాశాలు కల్పించకుండా మీ పిల్లల మీద జాగ్రత్తగా ఉంటూ పేరెంట్స్ కూడా తన జాగ్రత్త తీసుకుని ఈ నైట్ సెలబ్రేషన్ని హ్యాపీగా అందరూ సంతోషంగా జరుపుకోవాలని కోరుతున్నాం. ఈ విషయాన్ని మీడియా మిత్రుల ద్వారా అందరికీ మండల ప్రజలందరికీ తెలియజేస్తున్నాం. దయచేసి పాటించి జాగ్రత్త తీసుకుంటారని కోరుతున్నాం. రేపటి నుంచి అద్దంకి పోలీస్ స్టేషన్ అంతా కూడా ప్రకాశం జిల్లా కింద పనిచేయడం జరుగుతుంది. ఈ విషయాన్ని కూడా మీడియా మిత్రుల ద్వారా తెలియజేస్తున్నాం. అద్దంకి నియోజకవర్గాన్ని బాపట్ల జిల్లా నుంచి ప్రకాశం జిల్లాలో విలీనం చేయడంతో కూటమి నేతలు హర్షం వ్యక్తం చేశారు. కూటమి నాయకులు బుధవారం అద్దంకి రహదారుల అతిథి గృహం వద్ద ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి గొట్టిపాటి రవికుమార్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. అద్దంకిని తిరిగి ప్రకాశంలో కలపడం హర్షణీయమన్నారు. జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ బుధవారం ఇంకోలులో పర్యటించారు. లబ్ధిదారులకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీ చేశారు. జనవరి 1 నూతన సంవత్సరం అయినందున ముందుగా లబ్ధిదారులకు పెన్షన్లు పంపిణీ చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఆయన వెంట చీరాల ఆర్డీఓ చంద్రశేఖర్ నాయుడు ఉన్నారు. ఇక్కడ మండల స్పెషల్ ఆఫీసర్ ఏం పేరమ్మా? ఈమెనా పెన్షన్? కూర్చోండి. మీరేమవుతారు? మనవడ. వినిపించారా? మీరు ఏ బ్యాంక్ లో ఇది విత్డ్రా చేసుకుంటారు అమౌంట్? మీరెవరమ్మా? ఏమన్నారు అమ్మా తల్లి? ఏమనింది అది? ప్రియమైన చంద్రబాబు నాయుడు గారు ఆర్థిక అవసరాలు ఎంత వస్తుంది మీకు? ఓకే, ఇప్పుడు వచ్చారు, మీరు వచ్చారు, మళ్ళీ వెళ్ళిపోతారు మీరు. ఓకే, అంటే ఉండేది మీరు ఒక్కడే మీ ఇంట్లో. రేషన్ కార్డులు అంటే మీ భర్త దాంట్లో లేరమ్మా మీరు? ఓకే అమ్మ, మీకు ప్రభుత్వ తరఫు నుంచి మనం ఏమైనా సహాయం చేయగలుగుతాము? మీకు ఏం కావాలి? మీకు ఈ డబ్బులు 1000 రూపాయలు నాకు రెడ్డి కట్టుకుంటాను. ఎంత? 2000. సొంత ఇల్లు ఎక్కడ లేదా? ఓకే, ఇంటి స్థలం మీ ఆయన ఉన్నప్పటి నుంచి కూడా మీకు అద్దె ఇంట్లోనా? ఏమా ఏం సాయం చేయగలుగుతాం మీ అమ్మగారికి? నేను ఉంటాను, ఒక పిల్లలు ఎత్తించాను. ఎంపీడీఓ గారు, ఇది ఆవాస్ యోజన కింద పెట్టామా? ఈమె ఎలిజిబుల్? ఇప్పుడు ఎప్పుడు చూస్తాం? సర్వే అయిందా? స్వామి, సర్వే అయిందా అని అడుగుతున్నాను నేను. ఇక్కడ ఇంజనీరింగ్ అసిస్టెంట్ గారు మీరేం చేస్తారంటే ఇప్పుడు ఈమె డీటెయిల్స్ అన్ని తీసుకొని ప్రధానమంత్రి ఆవాస్ యోజనలో చెక్ చేయండి, మీకు ఇల్లు శాంక్షన్ ఉండాలి. అలాగే మనము ఇంటి స్థలం ఇస్తున్నామా తహసీల్దార్ గారు? మీకు అమ్మ, మీరు మూలతః ఏ ఊరు? అక్కడ ఇచ్చినా పర్లేదా? అక్కడుందా? చూస్తారు. ఓకే, మీరేం చేస్తారు తహసీల్దార్ గారు? ఆ ఊర్లో ఇంటి స్థలానికి ఉంటే మీకు ఎంత కావాలో చేసి పొజిషన్ సర్టిఫికేట్ తయారు చేసి ఇస్తారు. మీరు అక్కడికి ప్రధానమంత్రి ఆవాస్ యోజనకి అక్కడికి ప్రపోజల్ పెడతారు. అలాగే అమ్మా, నేను దానిపైన చర్యలు తీసుకుంటాను. ఇంకేమైనా కావాలా? మాస్టర్ ప్లాన్ ఏ పేరు మీది? ఇక్కడ ఏది మీ ఇల్లు? వినిపించారా? అది వినిపించారా? ప్రియమైన గల్లా వెంకటేశ్వర్లు గారికి నమస్కారం. మీరు మీ ఆర్థిక అవసరాల కొరకు ఎవరిపైనా ఆధారపడకుండా గౌరవప్రదంగా జీవించడానికి గౌరవనీయులైన మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మక పథకమైన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ను ప్రతి నెల మొదటి రోజున మీ సచివాలయ సిబ్బంది ద్వారా మీకు మీ ఇంటి వద్దనే 4000 పంపిణీ చేయుటకు ఏర్పాటు చేశారు.
వినపడిందా? అద్దంకి మున్సిపల్ కౌన్సిల్ అత్యవసర సమావేశం చైర్పర్సన్ ఎల్ ఎస్తేరమ్మ అధ్యక్షతన బుధవారం నిర్వహించారు. సమావేశంలో మున్సిపల్ అభివృద్ధికి సంబంధించి అజెండాలో పొందుపరిచిన 23 అంశాలను ఎస్ఐ అర్జున్ రావు సభ్యులకు చదివి వినిపించారు. అంశాలను సభ్యులు వ్యతిరేకించకపోవడంతో అంశాలన్నీ ఏకగ్రీవంగా కౌన్సిల్ ఆమోదించినట్లు తెలిపారు. కమిషనర్ రవీంద్ర, కౌన్సిలర్లు పాల్గొన్నారు. గౌరవ కౌన్సిల్ సభ్యులకు, రాష్ట్ర సభ్యులకు, అలాగే పురపాలక సంఘ అధికారులకు, పత్రికా విలేకరులకు కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఎంపీ ల్యాండ్స్ 24-25 బాపట్లలో ల్యాండ్ స్పీకర్ గౌరవ శ్రీ కృష్ణప్రసాద్ తేనేటి కృష్ణప్రసాద్ గారు మొత్తం 75 లక్షలతో 3 పనులను ప్రతిపాదించారు. తదుపరి గౌరవ కమిషనర్ వారి సదరు పనుల అమలుకు సాధ్యాన్యత నివేదిక రిపోర్టును పంపి ఉన్నారు. గౌరవ శ్రీ కలెక్టర్ జిల్లా మేజిస్ట్రేట్ బాపట్ల జిల్లా వారు వారి లేఖ ద్వారా గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజీలోని ఇంగ్లీష్ కమ్యూనికేషన్ ల్యాబ్ పరికరాలను అందించుట 20 లక్షలు కావలసిన ప్రతిపాదన అమలు కొరకు సదరు పనులను చేపట్టడానికి అందుకు మొత్తంలో ఎంపీ ల్యాండ్స్ కింద వచ్చేందుకు గాను మరియు సదరు పనులను అత్యవసరమైన కౌన్సిల్ వారి ఆమోదనకు లోబడి 19/12/25 శ్రీయుత చైర్పర్సన్ వారు ముందస్తు అనుమతి ఇచ్చున్నారు. సదరు చర్యను రాటిఫై చేయడం కౌన్సిల్ వారి ఆమోదం కొరకు. అలాగే రెండో అంశం, అద్దెకి మున్సిపాలిటీ పరిధిలోని నామ్ రోడ్ రాష్ట్ర రహదారిపై అధిక వాహనాల రద్దీ కారణంగా ప్రజలకు తరచూ రవాణా ఇబ్బందులు ఏర్పడుతున్న నేపథ్యంలో ప్రజా సౌకర్యం దృష్ట్యా మరియు పట్టణంలో మెరుగైన అద్దంకి మున్సిపాలిటీ పరిధిలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ లబ్ధిదారులకు 100% పెన్షన్లు పంపిణీకి ఏర్పాటు చేసినట్లు కమిషనర్ రవీంద్ర తెలిపారు. బుధవారం ఉదయం నుంచి 68 మంది సచివాలయ సిబ్బంది ద్వారా పెన్షన్లను లబ్ధిదారులకు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని కమిషనర్ పర్యవేక్షించారు. మొత్తం 4940 మందికి సాయంత్రానికి పంపిణీ చేస్తామన్నారు. అద్దంకి మండలం మణికేశ్వరంలో సీఎం చంద్రబాబు, విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ చిత్రపటాలకు కూటమి నేతలు పాలాభిషేకం చేశారు. బాపట్ల జిల్లాలో ఉన్న అద్దంకి నియోజకవర్గాన్ని ప్రకాశం జిల్లాలలో విలీనం చేయటం, అద్దంకిని నూతన రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేస్తూ కూటమి ప్రభుత్వం నిర్ణయం అభినందనీయమన్నారు. దీంతో మణికేశ్వరం గ్రామ కూటమి నేతలు బుధవారం సంబరాలు చేసుకున్నారు. అద్దంకిలోని కాకానిపాలెం శ్రీ రంగనాయక స్వామి దేవస్థానంలో ముక్కోటి ఏకాదశి వేడుకలను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. మంగళవారం రాత్రి స్వామివారి ఉత్సవ విగ్రహాన్ని ప్రత్యేక వాహనంలో ప్రతిష్ఠించి నగర పురవీధులలో ఊరేగించారు. భక్తులు స్వామివారికి పార్లు పోసి టెంకాయలు కొట్టి మొక్కులు తీర్చుకున్నారు.
అద్దంకి న్యూస్ సమాప్తం. తిరిగి రేపటి న్యూస్ లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.